ఇగో ఇది ఒక గమ్మత్ వార్త ఉంది ఇక్కడ. గమ్మత్ అని ఎందుకంటున్నా అంటే బండ్ల గణేష్, ఈ బండ్ల గణేష్ ఇంటర్వ్యూ అవి మనం చూస్తుంటాం కదా, చాలామంది ఆ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ కూడా పెడతారు. నా జీవితంలో ఇంత గమ్మత్ ఇంటర్వ్యూ నేను ఎక్కడ చూడలేదని చెప్తారు. ఎందుకంటే ఆయన మాటలు అట్లుంటాయి. అప్పుడు కాంగ్రెస్ని పొగిడిండు విపరీతంగా, ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గొప్పోడు అన్నాడు. కేసీఆర్ గెలవంగానే కేసీఆర్ లేకపోతే ఈ రాష్ట్రం లేదని చెప్పిండు. మళ్ళీ తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ని ప్రాణం పోయిన పొగడనని ఆయన అంటా ఉండు. ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి ఇండియాలోనే బెస్ట్ సీఎం అట. ఎట్లయిండో నాకు అర్థం కాలే. రేవంత్ రెడ్డిని బెస్ట్ సీఎం చేసి పాడేసి అది బండ్ల గణేష్. ఈయన ఇంకోటి గుర్తుందా, 7 o'clock బ్లేడ్ అనుకుంటా ఈయన పేరు, ఇంకోటి బ్లేడ్ బాబ్జీ అని ట్రోల్ చేస్తూ ఉంటారు. సో సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రాన్ని శాసిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురు తిరిగానని చెప్పారు. ప్రాణం పోవడానికైనా సిద్ధపడతా కానీ బీఆర్ఎస్ను పొగడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు పొగిడండి తెలుసా, ఎన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి తెలుసా, కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని, అట్లా ఆ కుటుంబంతో పాటు ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీని కూడా. అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమే ఇలా పోరాటం అని చెప్పిండు. ఫస్ట్ ఏమో 2018కి ముందేమో గెలిచిపోతుందేమో కాంగ్రెస్ అనుకొని ఏది పడుతుంది మాట్లాడు, పీక కోసుకుంటా అని చెప్పిండు. అప్పుడు 7 o'clock బ్లేడ్ తీసుకురా, కావాలంటే నేను కోసుకుంటా, తల తెగిపడ్డా సరే నేను ఖచ్చితంగా నేను అన్నది నడుస్తుంది, అబద్ధం అయితే అని అన్నాడు. అట్లనే తప్పించుకున్నాడు. ఆ తర్వాత కేసీఆర్ గెలవగానే మొత్తం ఒక 2-3 ఏళ్ళు కేసీఆర్ లేకపోతే ఏది లేదన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవంగానే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. ఆయన ఎట్లయినా దందాలు కూడా ఉంటాయి, వ్యాపారాలు కూడా కాపాడుకోవడానికి ఇగో వీళ్ళు ఎట్లా దోస్తే అట్లా సిగ్గుశరాలు ఉండవు. ఇక కొంచెమన్నా మరి నేను మొన్న ఇట్లా అంటే కదా, ఎల్లుండికి ఇట్లా అంటే తప్పు అవుతుంది కదా, రేపుకి ఇట్లా అంటే ఎట్లయితుంది కదా అని కూడా ఆలోచన చేయరు. టక్క వానికి ఏ దోస్తుంది ఎక్కడికి వెళ్ళి ఏ ఎండక గొడుగు అంటారు చూసిరా, అట్లా ఏ ఎండక గొడుగు ఏడ పచ్చగుంటే ఆడ తిని, ఏడ ఎచ్చగుంటే ఆడ వండే రకాలు ఇవన్నీ కూడా, ఈ బుద్ధులన్నీ కూడా. సో ఇవాళ మంచిగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ద బెస్ట్ సీఎం అని చెప్తా ఉన్నాడు. ఇంకా నయం, ప్రపంచంలోనే ద బెస్ట్ సీఎం అని చెప్తే ఇంకా బాగుంటుంది. ఇక వేరే అసలు ఈ భూమండలం మీదనే ఇట్లాంటి నాయకుడు లేడని చెప్తే బాగుంటుండే. ఎన్నో మరి బెస్ట్ 50 లక్షలతో దొరకడంలో బెస్టో, లేకపోతే హామీలు ఇచ్చి గజనీ లెక్క అన్నీ మర్చిపోవడంలో బెస్టో, అది ఆయనే చెప్పాలి. అయితే తాను కాంగ్రెస్ అంటూ చెప్పుకొచ్చారు. తాను 2000 సంవత్సరం నుంచి హస్తం పార్టీకి సన్నిహితంగా ఉన్నట్టు తెలిపారు. తనకు ఇష్టమైన నటుడు చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలోనూ పార్టీ మారలేదన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా పోలేదని, తనకు కాంగ్రెస్ అంటే అంత అభిమానమని చెప్పారు. ఇండియాలో బెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుందంటూ, నెట్లో వైరల్ అవుతూ ఉందంటే ద బెస్ట్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఆయన ఒక ఇంటర్వ్యూలో ముందుకు వచ్చిండట, ఆసక్తితో చెప్పిండట. ఈ చెప్పిన మాటలు ఇట్లనే కాపాడుకుంటే 1 సంవత్సరం తర్వాత నేను అడుగుతా బండ్ల గణేష్నే, ద బెస్ట్ సీఎం అన్నావు కదా ఏంది కథ అని అడుగుతా, అప్పుడు తెలుస్తుంది మీకు కూడా.